గైస్ నేను మీ రవికిరణ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందు వచ్చాను. అదేంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 BS6 మోడల్. సో ఇది BS6 ఇంటర్సెప్టర్ ఇది. సో మీలో చాలామంది ఆల్రెడీ నాకు అడిగారు ఇంటర్సెప్టర్ గురించి రివ్యూ చేయమని. సో ఫైనలీ టుడే వీఆర్ డూయింగ్ ఇట్. దీనికన్నా ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఇంటర్సెప్టర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని. సో ఈ వెహికల్ మనకి కొన్ని డేస్ కోసం కంపెనీ వాళ్ళు పంపించారు. సో ఇన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నేను ఇస్తున్న రివ్యూ ఇది. వీడియో అయితే చూడండి, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అండ్ నేను చెప్పే పాయింట్స్ కూడా మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతాయి. సో వీడియో అయితే ఎన్ని వరకు చూడండి అండ్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే కూడా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 BS6 మోడల్. ఇదేంటంటే మన కలర్ కూడా రావిషింగ్ రెడ్. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ రావిషింగ్ రెడ్ అనేది కలర్ ఈ వెహికల్లో చాలా బాగా అనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా ఓవరాల్ మన వెహికల్ని చూసుకుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ వెహికల్. సో 650cc ప్యారలల్ ట్విన్ ఇంజన్. సో దీంట్లో 2 సిలిండర్స్ ఉంటాయి అండ్ మీకు ఇంజన్ గురించి కూడా చెప్తాను. సో దీంట్లో ఏంటంటే 650cc అంటే టెక్నికల్గా మనకి 648cc ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇంజన్ దగ్గర చూసుకుంటే ఇదేంటంటే మీకు ఎయిర్ ఆయిల్ కూల్డ్ అనమాట. అంటే మీకు ఎక్స్టర్నల్ ఎయిర్తో కూల్ అవుతుంది, ప్లస్ ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది కదా ఆయిల్ కూలర్, ఈ ఆయిల్ కూలర్. సో ఈ రెండు కలిపి కంబైన్డ్గా వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే SOHC ఉంటుంది అనమాట, అంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. సో జనరల్గా మనం వేరే స్పోర్ట్స్ కేటగిరీలో చూసుకుంటే మీకు DOHC ఉంటుంది, అంటే డబల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. బట్ ఈ వెహికల్లో అయితే మీకు సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఉంది. అండ్ పవర్ విషయానికి వస్తే కూడా మీకు 47.6 PS పవర్ ఉంటుంది అండ్ టార్క్ ఏమో 52 Nm. అంటే ఒక 650cc 47 PS పవర్ అంటే ఈ వెహికల్కి అయితే చాలా సరిపోతుంది, ఎందుకంటే దీని వెయిట్ కానీ ఈ బాడీ డైమెన్షన్, దీని డిజైన్, ఇవన్నిటికీ కూడా ఈ పవర్ అనేది సరిపోతుంది. ఇంజిన్ గురించి ఇంకా చెప్పాలంటే దీంట్లో 2 సిలిండర్స్ ఉన్నాయంట కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఒక సిలిండర్ నుంచి ఒక ఎగ్జాస్ట్ పైప్ అనేది బయటకు వచ్చింది అండ్ రైట్ సైడ్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇది ఒక్కొక్క సిలిండర్లో మీకు 4 వాల్వ్స్ ఉంటాయి, అంటే టోటల్ 8 వాల్వ్ ఇంజన్ ఇది. అంటే ఒక్కొక్క సైడ్, అంటే ఈ సైడ్లో ఒక 4 ఉంటాయి అండ్ ఆ రైట్ సైడ్లో కూడా ఇంకొక 4 వాల్వ్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి మెయిన్గా ఇప్పుడు ఈ BS6 చూసుకుంటే మీకు స్లిప్పర్ క్లచ్ అండ్ ఎమిషన్ నార్మ్స్ ప్రకారం మీకు కొంచెం ఎమిషన్స్ అన్నీ తగ్గిపోయినాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టోటల్గా అయితే సేమ్ ఉంది, అంటే BS4 BS6 ఆల్మోస్ట్ సేమ్. ఒక హెడ్ ల్యాంప్లో మాత్రం ఒక చిన్న LED ఒకటి చిన్న బల్బ్ అనేది ఉంది అంతే, అంతకంటే ఎక్కువ పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. BS6 నార్మ్స్ ప్రకారం ఆ ఎమిషన్ నార్మ్స్ చేంజ్ చేసుకొని వచ్చింది అంతే, అంతకంటే ఎక్కువ డిఫరెన్సెస్ అయితే దీంట్లో అయితే ఏం లేవు. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ డిజైన్ గురించి చూసుకుందాం. సో ఫ్రంట్లో చూసుకుంటే మీకు ఇప్పుడు ఈ BS6 వచ్చినప్పటికీ కూడా మనకి LED హెడ్ ల్యాంప్స్ అలాంటివి అయితే ఏం లేవు, LED DRL కూడా లేదు దీంట్లో. సేమ్ ఓన్లీ హాలోజన్ యూనిట్ మాత్రమే ఉంది అండ్ రెగ్యులర్ మీకు బల్బ్ టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్ కూడా లైక్ బేసిక్. అండ్ ఒకవేళ సస్పెన్షన్ చూసుకుంటే సస్పెన్షన్ దీనికి టెలిస్కోపిక్ ఉంది. సో చాలామంది డౌట్ రావచ్చు, ఇంత పెద్ద బైక్ ఉన్నప్పటికీ కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఎందుకుంటే ఇలాంటి వెహికల్స్ లైక్ ఇలాంటి హైవే క్రూజర్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా టెలిస్కోపిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఏంటంటే మీకు ఆఫ్ రోడ్ కండిషన్స్లో కానీ లైక్ పిట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు దగ్గర ఇది టెలిస్కోపిక్ అనేది చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది. సో వెన్ కంపేర్డ్ విత్ USD ఫోక్స్ తోటి కంపేర్ చేసుకుంటే టెలిస్కోప్ అనేది ఎక్కువ వర్క్ అవుతుంది. మనం వీల్స్ చూసుకుంటే దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి దీనికి పిరెల్లి టైర్స్ వస్తున్నాయి. పిరెల్లి కూడా అంటే సాఫ్ట్ రబ్బర్ టైర్స్, ఇవి మనకి రోడ్కి మంచిగా గ్రిప్ ఉంటుంది. అండ్ వీల్ సెక్షన్ చూసుకుంటే కూడా వీల్ మీకు 18 ఇంచ్ వీల్స్ ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 18 ఇంచ్ వీల్స్, ఇవి ఫ్రంట్ 100 సెక్షన్ ఉంటుంది అండ్ రియర్ వచ్చేసరికి మీకు 130 సెక్షన్ ఉంటుంది అండ్ రియర్ ఏమో 130 సెక్షన్. ఇవన్నీ స్పోక్ వీల్స్. ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే స్పోక్ వీల్స్ ఉన్నాయి కదా, స్పోక్ వీల్స్ ఉన్నప్పటికీ మనకి ట్యూబ్ ఉందా ట్యూబ్లెస్ టైర్ అంటే టైర్ మీద మీకు ట్యూబ్లెస్ అని ఉంటుంది, బట్ ఇది ట్యూబ్ టైర్. సో దీని లోపల ఒక ట్యూబ్ అనేది ఉంటుంది. ఇది ట్యూబ్ టైర్. సో పంచర్స్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది, ఎందుకంటే టైర్ మొత్తం ఓపెన్ చేసి అదంతా పంచర్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే మీకు టైర్ గురించి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే డిస్క్ బ్రేకింగ్ సెక్షన్ ఏంటంటే దీంట్లో మీకు డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఈ డ్యూయల్ ఛానల్లో కూడా మీకు బ్రేక్ క్యాలిపర్స్ అనేవి బైబ్రీ నుంచి ఉన్నాయి. సో బైబ్రీ నుంచి బ్రేక్ క్యాలిపర్స్ స్ప్లెండిడ్గా వర్క్ చేస్తున్నాయి. ఆ ఫ్రంట్ కూడా డిస్క్ సైజ్ అనేది చాలా పెద్ద ఉంది, అంటే 320 mm సైజ్ ఉంది. సో 320 mm ఫ్రంట్ డిస్క్ ఉంది అండ్ రియర్ వచ్చేసరికి మీకు 240 mm ఉంది. సో ఫ్రంట్ సెక్షన్ అనేది చాలా పెద్దగా ఉంది. సో దీనికి బ్రేకింగ్ బయట కూడా చాలా బాగుంది, అంటే నేను పర్సనల్గా కొన్ని రోజులు ఇది యూజ్ చేస్తున్నా కాబట్టి దీని టైర్ యాజ్ వెల్ యాజ్ ఈ బ్రేక్ ప్యాడ్స్ కానీ బ్రేక్ క్యాలిపర్స్ ఇవన్నీ కూడా ఈ వెహికల్కి సరిపోతున్నాయి. అంటే దీనిలో ఉన్న పవర్కి ఆ బ్రేకింగ్ ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చాలా సూపర్గా వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇదైతే మీకు బ్రేకింగ్ గురించి. అండ్ ఇప్పుడు మన సైడ్ ప్రొఫైల్కి వద్దాం. సైడ్ ప్రొఫైల్కి వస్తే మీకు
ఇంటర్సెప్టర్ 650 అని చెప్పేసి ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది చిన్నగా. మనం ఫ్యూయల్ ట్యాంక్ చూద్దాం. సో ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ మీకు 13.7 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. 13.7 అంటే మీకు చాలా ఎక్కువ. సో జనరల్గా మన వేరే వెహికల్స్లో చూసుకుంటే 12 లీటర్స్ ఉంటుంది. సో దీనిలో 13.7 లీటర్స్ అంటే కొంచెం మనకు ఫ్యూయల్ ఎకనామీ అనేది కొంచెం పెరుగుతుంది, అంటే రేంజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసరికి మీకు 22 నుంచి 25 మధ్యలో వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఫాస్ట్గా కానీ అన్యూజువల్ యాక్సలరేషన్స్ ఇవన్నీ ఇస్తే మాత్రం కొంచెం మైలేజ్ అయితే మీకు తగ్గిపోతుంది. సో మ్యాక్సిమం మీకు మైలేజ్ వచ్చేసరికి 25. సో ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే మీకు 22 అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ వెహికల్లో, అది కూడా మంచిగా నడిపిస్తే. ఒకవేళ మీరు ఇంకా అన్యూజువల్ యాక్సలరేషన్ నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు మైలేజ్ అయితే ఎక్కువైతే రాదు. అండ్ నెక్స్ట్ సీట్ చూసుకుంటే సీట్ ఇది లాంగ్ అండ్ నారో ఉంది. అండ్ లాంగ్ అండ్ నారో నేను కొన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. ఈ సీట్ ఏంటంటే అన్కంఫర్టబుల్ ఉంది. ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ 1 అవర్ వరకు వెహికల్ రైడ్ చేసినాం అనుకోండి, మీకు పెయిన్ అనేది వస్తుంది. సో ఈ సీట్ అనేది అన్కంఫర్టబుల్ ఉంది. ఇన్ కేసు మీరు ఎవరైనా ఒకవేళ ఈ వెహికల్ కొంటే మాత్రం సీట్ అనేది చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ టూరింగ్ సీట్ కానీ ఆర్ఎల్స్ వేరే సీట్ కానీ వేసుకోండి. ఇదైతే అన్కంఫర్టబుల్ ఉంది. అండ్ రియర్ సైడ్ వచ్చేసరికి సేమ్ మనకి బల్బ్, నార్మల్ టెయిల్ లైట్, ఇండికేటర్స్. అండ్ ఎగ్జాస్ట్ చూస్తే ఈ ఎగ్జాస్ట్ అనేది హైలైట్ ఈ వెహికల్కి. సో డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంది. అండ్ ఈ ఎగ్జాస్ట్ కూడా మీకు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పాలి, మీకు ఇక్కడ సస్పెన్షన్ ఉంది కదా, ఇది అడ్జస్టబుల్. సో ఇక్కడ మీకు పైన టీత్ ఉంది కదా, ఈ టీత్ అనేది అడ్జస్టబుల్. ఇది కూడా మీకు ట్విన్ కాయిల్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సో ఇవి కూడా అంటే సస్పెన్షన్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వెహికల్ ఇంటర్సెప్టర్లో సాఫ్ట్ ఉంటుంది. సో ఈ సాఫ్ట్ అనేది మనకి జనరల్ సిటీలో చాలా బాగుంటుంది. అండ్ హైవేలో కూడా ఓకే కంఫర్టబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఈ సాఫ్ట్ సస్పెన్షన్ వస్తుందంటే కార్నరింగ్ చేస్తారు కదా, కార్నరింగ్ దగ్గర యాక్చువల్గా సస్పెన్షన్ అనేది స్టిఫ్ ఉండాలి. సో అది కూడా మనం ఇన్ కేసు కావాలనుకుంటే రియర్ది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే మీకు కార్నరింగ్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం మీకు ఈ సాఫ్ట్నెస్ అనేది ఏర్పడుతుంది. సో కార్నరింగ్ చేసేటప్పుడు కొంచెం లిటిల్ బిట్ కేర్ఫుల్, ఎందుకంటే సిటీలో ఇవన్నిట్లో మాత్రం మనకి సస్పెన్షన్ అనేది సాఫ్ట్ ఉంటేనే చాలా బెటర్. అండ్ మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అవుతుంది కాబట్టి మనకు తగ్గట్టు మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గేర్ దగ్గర కోసం. సో గేర్స్ చూసుకుంటే మీకు 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది, 1 డౌన్ 5 అప్. సో 6 స్పీడ్ ట్రాన్స్మిషన్. అండ్ ఇది కూడా మీకు స్లిప్పర్ క్లచ్ ఉంది దీంట్లో. సో ఒకవేళ క్లచ్ చూసుకుంటే మీకు క్లచ్ కొంచెం అంత లైట్ ఉంటుంది. సో స్లిప్పర్ క్లచ్ అనేది వచ్చింది దీంట్లో. అండ్ దీంట్లో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫుట్ పెక్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫుట్ పెక్స్ మీకు ఇక్కడ సైడ్ చూపిస్తాను. సో ఈ ఫుట్ పెక్స్ అనేది చాలా కొంచెం అన్కంఫర్టబుల్ ఉన్నాయి. ఎట్లా అంటే మీకు సిటీలో లైక్ వెహికల్ క్రాలింగ్ చేసేటప్పుడు మీకు ఇది ప్రతిసారి మీ కాల్కి తగులుతుంది. సో ఇది కొంచెం యాక్చువల్గా కంపెనీ వాళ్ళు చేంజ్ చేస్తే బాగుంటుంది. సో ఇదైతే ఒక యూజ్ చేస్తున్నప్పుడు అయితే ఒకటి తెలిసింది. ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్ చూద్దాం. ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్ అయితే వెరీ బేసిక్ ఉంది. సో మనం ఇంత పెడుతున్నప్పటికీ కూడా మరీ ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు. సో స్టిల్ BS6లో కూడా మనకి నావిగేషన్ డిస్ప్లే అలాంటిది కూడా ఏం లేదు, లైక్ మిటియోర్లో మనం చూస్తాం కదా. సో అలాంటిది కూడా ఇన్ కేసు ఇవ్వలేదు. ఒకవేళ మీరు టోటల్ లెఫ్ట్లో చూసుకుంటే మీకు ఒక స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్రిప్ A, ట్రిప్ B, సో అంత మటుకే ఉంది. అండ్ రైట్ సైడ్ ఒక టాకోమీటర్ అండ్ జనరల్ లైట్స్ ఉన్నాయి మీకు, బ్యాటరీ ఇండికేటర్, ఇంజన్ బాల్ఫంక్షన్ లైట్, ABS లైట్, ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ దీంట్లో ఫీచర్స్ అయితే ఏం లేవు. అండ్ ఒకవేళ రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఇంజన్ కిల్ స్విచ్, ఎలక్ట్రిక్ స్టార్ట్ అండ్ బ్రేక్ హెల్పర్ నేను చెప్పాను కదా వైబ్రేషన్ అని. సో బ్రేక్ రిజర్వాయర్. ఇటు సైడ్ చూసుకుంటే లో బీమ్, హై బీమ్, ఇండికేటర్స్, హార్న్, పాస్ స్విచ్ కూడా ఉంది దీంట్లో. అండ్ మిర్రర్ చూసుకుంటే మిర్రర్స్ కూడా రౌండ్ షేప్. సో ప్రతి డీసెంట్, అంటే ఒక జస్ట్ హైవే క్రూజర్ ఎలా ఉండాలి సో అలా మాత్రమే ఉంది ఈ వెహికల్. సో ఓవరాల్ పవర్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఇదొక బెస్ట్ ప్యాకేజ్. అండ్ ఇంకొకటి నాకు ప్రాబ్లం అనిపించింది, ఈ హ్యాండిల్ బార్ గ్రిప్స్. ఈ గ్రిప్స్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి. అంటే ఈ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఇది చాలా చిన్నగా ఉంది. కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండి ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఉంటే బాగుండేది. ఇది కూడా కొంచెం లాంగ్ వితౌట్ గ్లౌస్ రైడ్ చేస్తే మాత్రం చెయ్యి మొత్తం మీకు రెడ్ అయిపోతుంది అండ్ కొంచెం పెయిన్ అయితే వస్తుంది దీంట్లో. ఈ హ్యాండిల్ బార్ గ్రిప్స్ చేంజ్ చేసుకోవాలి అండ్ గ్లౌజ్ అయితే యూజ్ చేస్తే మాత్రం ఓకే యూ కెన్ రైడ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ దిస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. ఇవైతే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 మెయిన్ ఫీచర్స్. సో మీకైతే ఐడియా అయితే వచ్చి ఉంటుంది సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా ఉందని. ఈ బైక్ ప్రైస్ ఏంటంటే మీకు 3,19,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో 3,19,000 నుంచి 3,28,000 వరకు ఉంది. సో ఈ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కావచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ లొకేషన్. అండ్ ఇది ప్రైస్ డిఫరెన్స్ కూడా ఎందుకు ఉందంటే దీంట్లో ఉన్న కలర్స్ ఉన్నాయి. అంటే ఈ మనం చూస్తున్న కలర్ రావిషింగ్ రెడ్, సో అది కాకుండా బేకర్ ఎక్స్ప్రెస్ అని ఉంది, బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్. సో ఇలా డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ మీకు ఈ ప్రైజెస్ కూడా అండ్ బుకింగ్ కూడా ఇవన్నీ ఒకవేళ ఈ వెహికల్ కొనాలి అనుకుంటే కూడా మీరు షోరూమ్ డీటెయిల్స్ కింద డ్రాప్ చేస్తాను, ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ బుకింగ్ కూడా మీకు అక్కడ నుంచే చేసుకోవచ్చు. ఈ బైక్ ఏంటంటే టోటల్లీ కస్టమైజబుల్. సో దీంట్లో ఉన్న ఎగ్జాస్ట్, సీట్, మిర్రర్స్ కానీ,
సో చాలా మటుకి బైక్ మొత్తం మనకి కస్టమైజబుల్, ఎందుకంటే ఈ వెహికల్ మనం చాలా మటుకి టూరింగ్ కోసం యూజ్ చేస్తాం. సో టూరింగ్ గురించి యూజ్ చేసినప్పుడు మీకు కావాల్సిన లగేజ్ కానీ అవన్నీ కూడా స్ట్రాప్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ ఎక్కడ చూసినా మీకు ఇక్కడ డిజైన్ కూడా చూస్తే మీకు ఇక్కడ వెనకాల టైల్ బ్యాగ్ పెట్టుకుంటే టైల్ బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా హుక్ అనేది ఇక్కడ ఉంది. సో టోటల్లీ ఫర్ టూరింగ్ మేడ్ అండ్ సిటీ రెండింటికి కూడా యూజ్ చేసుకునే లాగా ఉంది. మైలేజ్ కూడా చెప్పాను కదా మీకు. సో మైలేజ్ అయితే మీకు 22 ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే దీనికి ఒక్కొక్క సర్వీస్కి 3000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది ఈ ఇంటర్సెప్టార్కి. సో బేసిక్గా ఒక 650cc చూసుకుంటే మాత్రం సర్వీస్ అనేది చాలా తక్కువనే, ఎందుకంటే సేమ్ ఇలాంటి ప్యారలల్ ట్విన్ ఇంజన్స్ మీరు వేరే బ్రాండ్స్లోకి వెళ్తే మాత్రం మినిమం 6000 రూపీస్ అయితే అవుతుంది. సో ప్రీమియం బ్రాండ్స్కి ఒకవేళ వెళ్ళారనుకోండి, సో వెళ్తే మాత్రం మీకు 6000 రూపీస్ మినిమం అనేది ఛార్జ్ అవుతుంది. సో అలాంటి కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ అనేది మనకి టోటల్ బడ్జెట్ కిల్లర్. సో మీకైతే తక్కువ ప్రైస్లో అయిపోతుంది. ఇలా మీకు ఈ సర్వీస్ కాకుండా పార్ట్స్ ఏమైనా పోతే వాటికి మాత్రం మీరు ఎక్స్ట్రా అనేది పే చేస్తారు. సపోజ్ ఇన్ కేస్ నేను చెప్పాలంటే ఇప్పుడు దీనికి బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి, ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ వియర్ అవుట్ అయిపోయినాయి అనుకోండి. సో జనరల్గా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క సర్వీస్కి బ్రేక్ ప్యాడ్స్ అనేవి వియర్ అవుట్ అవుతాయి, ఎందుకంటే దీనిలో ఉన్న ఫాస్ట్నెస్కి మనం బ్రేక్స్ కూడా ఎక్కువ అప్లై చేస్తాం. సో వెహికల్ ఎంత ఫాస్ట్ ఉంటే మనం బ్రేక్స్ కూడా అప్లయన్స్ అంత ఉంటుంది. అది ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అనుకోండి మీకు ఒక 2800 రూపీస్ వరకు బ్రేక్ ప్యాడ్స్ పడతాయి. సో ఇట్లా మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే ఒక జనరల్ సర్వీసు, ఇంకొక బ్రేక్ ప్యాడ్ కానీ ఫ్రంట్ కానీ రియర్ కానీ ఏది పోయినా కానీ ఇంకొక 2800, అంటే రఫ్లీ చూసుకుంటే ఒక 6000 రూపీస్ వరకు మీరు పాకెట్లో ఉంచుకుంటే మాత్రం ఇలాంటి వెహికల్ అయితే మీరు మెయింటైన్ చేయొచ్చు. అండ్ మైలేజ్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే మైలేజ్ కూడా తక్కువనే ఉంటుంది. 2 సిలిండర్ ఇంజన్ 22 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది కూడా యూజ్ చేస్తున్నాక వచ్చిన మైలేజ్. సో కంపెనీ కొంచెం ఎక్కువనే చెప్తుంది, బట్ ఇదైతే మీకైతే మైలేజ్ అయితే వస్తుంది. సో ఓవరాల్ చెప్పాలంటే ఈ వెహికల్ ఒక బడ్జెట్లో బెస్ట్ 650cc, ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో అంటే ఈ ప్రైస్ కూడా ఎట్లా అంటే 3,20,000 అప్రాక్సిమేట్ అనుకోండి. సో 3,20,000 అంటే ఒక డ్యూక్ 390 వెహికల్ కంటే కూడా తక్కువ ప్రైసే. సో ఒక డ్యూక్ 390 చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 350 వరకు ఉంటుంది. అండ్ దీన్ని చూసుకుంటే మేము మీకు 320, 330 వరకు కూడా మ్యాక్సిమం అంటే హైయెస్ట్ కాస్ట్ అది కూడా వచ్చేస్తుంది. సో అండ్ 650cc పవర్ కూడా చాలా ఉంది. సో 47 PS పవర్ అంటే కూడా చాలా ఎక్కువ. సో మీరు ఈ వెహికల్ తీసుకొని టూరింగ్ కూడా కంఫర్టబుల్గా చేయొచ్చు. అండ్ రైడింగ్ పొజిషన్ ఏతుందో ఈ రైడర్ ట్రయాంగిల్, హ్యాండిల్ బార్, ఫుట్ పేగ్ అండ్ సీట్ ఇవన్నీ చూసుకుంటే కూడా మీకు రైడింగ్ పోస్చర్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంది. టూరింగ్ వెళ్ళొచ్చు, ఒకవేళ ఆఫ్ రోడింగ్ అంటే ఆఫ్ రోడ్ కూడా మేనేజ్ చేయొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా నాట్ ఎట్ ఆల్ అంత ఇష్యూ ఏం లేదు దీంట్లో. కొందరు రైడర్స్ని చూసా దీంతో ఆఫ్ రోడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరీ అంత ప్రాబ్లం అయితే ఏం లేదు దీంట్లో. అండ్ పర్సనల్గా నేను కూడా చూసా కొందరు దీంతో ఆఫ్ రోడింగ్ చేసేది. సో ఒకవేళ మీరు అలాంటి ప్లేస్లో కూడా తీసుకెళ్ళాలనుకుంటే యూ కెన్ మేనేజ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్సెప్టార్ 650. సో నాకు తెలిసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరికింది అనుకుంటున్నా. దీని తర్వాత ఈ ఇంటర్సెప్టార్ 650ది టోటల్ రైడ్ రివ్యూ చేస్తాను. ఆ రైడ్ రివ్యూలో మీకు దీని పవర్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేక్స్ ఇవన్నీ కూడా నేను దాంట్లో చెప్తాను. సో ఒకటే వీడియోలో ఏంటంటే దీంట్లో ఒకసారి ఫీచర్స్ అని చెప్పాను, అండ్ రైడ్ రివ్యూ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా పెద్ద అయిపోతుంది. అందుకని డెడికేటెడ్ రైడ్ రివ్యూలో అసలు రైడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫీచర్స్ చెప్పిందంతా ఒకలాగా ఉంటే మీకు రైడ్ చేస్తున్నప్పుడు అది ఇంకో డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో అవన్నీ కూడా నేను రైడ్ రివ్యూలో చెప్తాను. ఆ రైడ్ రివ్యూ దీని తర్వాత వస్తుంది, చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చితే హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఈ వెహికల్ గురించి, ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ 650 కాబట్టి ఈ వెహికల్ అనేది చాలా సేల్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి, లైక్ ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. మీరు ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లో దొరుకుతుంది. అండ్ ఇది కూడా కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత చెప్పిన రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి కూడా మనకి వెహికల్ యూజ్ చేసుకోవడానికి పంపించారు ఫుల్ రివ్యూ. సో థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్ యాజ్ వెల్. అండ్ దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ముందు చాలా చేస్తూనే ఉంటాం. సో కీప్ ఫాలోయింగ్ మీ. మీరు నా అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మై ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్, ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో ఫాలో మై అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్. డౌట్స్ ఉంటే కూడా మీరు దాంట్లో అడగొచ్చు, ఐ ట్రై టు గివ్ ఏ రిప్లై. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.